ఒమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. ఆల్ఫా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ పూట వాక్యములో ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనము మొదటి వచనం చదువుతున్నాం. ఇక్కడ రాయబడిన మాట, దేవుని వాక్యములో, మీరు అలాగు చేసినందున నేను సిలోనుకు చేసిన ఈ మందిరమునకు చేసేదను. ఆ పట్టణము భూమి మీదనున్న సమస్త జనులు శాపాస్పదముగా చేసేదను. ఇక్కడ 26:6లో మనం చూస్తే సిలోనులో ఉన్న దేవుని మందిరము చూడండి. కొందరు శాపాస్పదముగా ఉన్నారు. కారణం, ఆరాధించటానికి దేవుని సన్నిధిలో మనము ఆరంభించాలి. యెహోవాకు ఏలుబడి ఆరంభించను, యెహోవా యొద్ద నుండి వాక్యము ప్రత్యక్షమయ్యి ఇలాగూ సెలవిస్తున్నారు. ఏం సెలవిస్తున్నారంటే, వాక్యములో రాయబడిన మాటలో ఆరాధించవలసినటువంటి దేవుని సన్నిధిలో, ఇదిగో యెహోవా మందిరములో 2వ వచనములో, యెహోవా ఆజ్ఞ ఇచ్చినందున నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు అన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకు వచ్చి యూదులు ఆ పట్టణస్థులందరికీ ప్రకటించమని ఇక్కడ వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో మీరు గమనిస్తే, దేవుని సన్నిధిలో ఈరోజు యెహోవా మందిరములో ఆరాధించుటకు, ఆరాధన చేయటానికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ ఇచ్చినటువంటి రీతిగా వారు అలాగున వారు చెయ్యవలెనని రాయబడింది. ప్రారంభములో మనం చూసినప్పుడు దేవుడు నిబంధన చూసి ఆజ్ఞ ఇచ్చాడు. 6వ వచనములోకి వచ్చేలకే, ఇదిగో వీరు అలాగున ఆరాధన చేయట్లేదు కాబట్టే సమస్త జనులలోకి వీళ్ళు ఏమై ఉన్నారంటే శాపముగా ఉన్నారు. కొందరిని మనం చూస్తున్నాం, దేవుడు మందిరానికి వచ్చి కూడా, దేవుడిని నమ్ముకొని కూడా కొన్ని శాపాలు అనుభవిస్తున్నటువంటి అనుభవం ఏంటి? శాపాలు అనుభవించడానికి గల కారణాలు ఏమై ఉన్నవి మనం గమనించాలి. దేవుడు ఒక ఆరాధన చేసే క్రమం, మందిరానికి వెళ్ళే క్రమం, ఎలాగ ఆరాధన చెయ్యాలో అవి ఆజ్ఞాపించాడు. అలాగన కొందరు చేయట్లేదు. ఈరోజు వారి ఇష్టమైనట్లుగా వారి టయాన్ని చూసుకొని, వారికున్న సమయాన్ని చూసుకొని, వాళ్ళకి ఈలును చూసుకొని, వాళ్ళకి ఈలైనట్లుగా వారు నడుచుకోవటం వలన వారిలో నుండి కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులు తొలగిపోవట్లేదు. ఇక్కడ ఖచ్చితంగా యెహోవా మందిరములో ఆరాధించేటువంటి ఆజ్ఞ దేవుడు పెట్టాడు. మనం చూద్దాం. కొన్ని విషయాలు మనం చూస్తే, యేసు ప్రభువారు యోహాను సువార్తలో 12వ అధ్యాయం 20వ వచనం మనం చదువుతున్నాం. ఆ పండుగలో ఆరాధింపవలసిన వారిలో కొందరు గ్రీకు దేశస్థులు కూడా ఉన్నారు. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే, ఒకటి ఆరాధించేటువంటి సమయం ఏంటంటే పండుగ దినం. మీరు గమనించాలి బాగా. అనేక మంది అక్కడ గ్రీకు దేశస్థులు కూడా ఉన్నారని రాయబడి ఉంది. ఈరోజు మనకి నిజముగా వాక్యము సెలవిస్తున్న మాట, ప్రతి ఆదివారం ఒక పండుగ దినం. ఆ పండుగ దినాన్ని మనం ఎలాగ ఆచరించాలంటే, వాక్యం చెప్తున్న మాట, ఒక పండుగగా ఆచరించి నేను నా కుటుంబము కలిసి నేను దేవుని యొక్క ఆరాధనలో పాల్గొనాలి. ఆరాధికుడిని నేను ఆరాధించుటకు నేను ఆయన మందిరములోనికి, ఆయన సన్నిధికి వెళ్ళాలి అని, అది ఒక పండుగ దినము వంటిది అని రాయబడి ఉంది. ఎందుకంటే అపోస్తల కార్య గ్రంథములో 8వ అధ్యాయం 27వ వచనములో, అప్పుడు ఐథియోపియాలో రాణి
క్రింద ఆమె యొక్క ధనాగారము క్రింద మంత్రి అనే ఒక వ్యక్తి, ఈయన ఎవరంటే ఐథియోపియాలో ఉన్నటువంటి ఒక నపంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చెను. ఇక్కడ రాయబడిన మాట చూడండి. ఐథియోపియాలో కందాకి కింద ఇదిగో ధనాగారం అంతటిలో ఒక మంత్రిగా పనిచేస్తున్నవాడు. ఇతను ఎవరంటే ఒక నపంసకుడు. ఈ నపంసకుడు ఆరాధించడానికి ఎక్కడికి వచ్చాడంట? యెరూషలేమునికి వచ్చాడు. చాలామంది గమనించాలండి, ఆదివారం వస్తే కొంతమంది ఎక్కడ ఆరాధన చేస్తుంటారండి? ఆదివారం వస్తే ఫంక్షన్ ఉందంటే అవసరమైతే ఆరాధన పక్కన పెడతారు, ఫంక్షన్లో పాల్గొంటారు. అప్పుడే ఇంకా ఏదైనా ఊరు ప్రయాణాలు, అప్పుడే ఏదైనా కార్యక్రమాలు. చూడండి, గమనించాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆరాధించుటకు యెరూషలేము అనగా దేవుడు మందిరములో ఉండాలి. దేవుని మందిరమును మనము ఆరాధన చేసుకున్న తర్వాత మిగతా పనులు పెట్టుకోవాలి. ఈ నపంసకుడు ఆరాధించుటకు స్థలం ఎక్కడుందని అంటున్నాడు? యెరూషలేములో ఉన్నదని రథం వేసుకొని వస్తున్నాడండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామందికి నిర్లక్ష్యం. ఆదివారం అంటే, ప్రార్థన అంటే నిర్లక్ష్యం. ఏదైనా కొన్ని చిన్న పనులున్నా కానీ ఆ చిన్న పని విడిచిపెట్టరు, కానీ పండుగ దినం వంటి ఆదివారాన్ని, దేవుడు ఆరాధించేటువంటి సమయాన్ని విడిచిపెడతారు. ఈ వాక్యములో మొదటిగా ఉన్న కాన్సెప్ట్ మీరు గమనించాలి. ఆరాధించేటువంటి జీవితాల్లో ఎందుకు శాపాస్పదం అవుతుంది? ఏంటిది శాపాస్పదం? ఆదివారాన్ని నువ్వు పండుగ దినముగా ఆచరించకపోవటం, అది నీ జీవితంలో కొన్ని బలహీనతలుగా ఉన్నాయి. రెండోది, ఆదివారము ఆరాధించే స్థలం ఏదైనా ఉందంటే దేవుడి మందిరంలో నువ్వు ఆరాధన చేయాలి. అది లేకోకుండా ఆ పని పెట్టుకునేవారు దేవుని వాక్యం చెప్తున్న మాట సరైనటువంటి దేవుని ఆజ్ఞ ప్రకారముగా వారు చేయలేదు, కాబట్టి వారు శాపాస్పదములుగా ఉన్నారని రాయబడి ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాం. ఆ గుడారం యొక్క వసంతకాలమునకు ఉపమానముగా ఉన్న ఈ ఉపమానార్థమైనను బట్టి మనస్సాక్షి విషయములో ఇదిగో ఆరాధికుణ్ణి సంపూర్ణమైన సిద్ధి కలుగు చేయాలని అర్పించినటువంటి అర్పణలను బలులను అర్పించవలెను. ఇక్కడ గమనించినట్లయితే ఆరాధించుకోవలసినటువంటి వారు మనస్సాక్షి విషయములో సంపూర్ణమైన సిద్ధి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే సంపూర్ణమైన సిద్ధి అంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో. సంపూర్ణమైన సిద్ధి లేకోకుండా కొంతమంది ఎలా ఉంటారో తెలుసండి, ఆదివారం ప్రార్థనకు బయలుదేరతారు. ఉదాహరణకి ఉదయం 6 గంటలకు ఆరాధన అనుకోండి, కొంతమంది 7 గంటలకు వచ్చేవాళ్ళు ఉంటారు పాటలన్నీ అయిపోయిన తర్వాత. మరి కొంతమంది ఏమో సాక్ష్యాలు అంతా అయిపోయిన తర్వాత వస్తారు. మరి కొంతమంది చూడండి, వాక్యమంతా స్టార్ట్ అయిపోయిన తర్వాత గబగబా మనుషుల్లో దాటుకుంటూ కొంతమంది. కొంతమంది అయితే చూడండి, లాస్ట్ మూమెంట్లో వచ్చి ఆమేన్ అని చెప్పి ఆశీర్వాదాలు ఇచ్చే టైంలో వచ్చి ఇదిగో నేను వాళ్ళని అడిగామనుకోండి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారంటే మేము ఆరాధనకి వెళ్ళి వస్తున్నాం అంటారు. అంటే వీళ్ళలో ఏమీ లేదు, సంపూర్ణ సిద్ధి లేదు. సంపూర్ణ సిద్ధి కలిగిన వాడు ప్రార్థన ప్రారంభం నుంచే ఉంటాడు. ఎందుకంటే నేను ఆరాధించుటకు నేను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుని సన్నిధిలో నేను ఆరాధించాలి. నేను, నా కుటుంబం. ఎక్కడైనా ఏ కార్యక్రమానికైనా నేను టయానికి వెళ్తాను, కానీ దేవుడు మందిరానికంటే నేను టయానికి వెళుతున్నానా లేదా సరిచేసుకో. అక్కడ ఆజ్ఞ తప్పిపోతాము, దేవుడి మాట మీరుతున్నారు. సంపూర్ణ సిద్ధి కలిగి దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, నీ మనస్సాక్షి విషయంలో దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధన చేయాలి. అప్పుడు నీ ఆరాధనకి దేవుడు ప్రతిఫలం ఇచ్చేటువంటి గొప్పవాడై ఉన్నాడని వాక్యం ఇక్కడ తెలియచేస్తున్నమాట. ఎందుకంటే ఒక మాట మీరు గమనించండి, ప్రకటన గ్రంథములో 5వ అధ్యాయములో 12వ వచనములో మీరు చదివితే అక్కడ రాయబడిన మాట, వారు
వధింపబడినటువంటి గొర్రెపిల్ల యొక్క శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రములు పొందిన వారి అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచూ ఉండేది. వీళ్ళు ఎవరంట? దేవుని యొక్క శక్తి పొందుకున్నవారు, ఐశ్వర్యం పొందుకున్నవారు, ఘనత పొందుకున్నారు, బలము పొందుకున్నారు, దేవుని యొక్క జ్ఞానము పొందుకున్నారు. కారణం ఏంటంటే వీళ్ళు యేసు రక్తము చేత కడగబడిన వారే కాదు, దేవుణ్ణి గౌరవించి, ఆరాధనని గౌరవించి, తమ మనసులో సంపూర్ణ సిద్ధి కలిగి సంఘముతో చెబుతున్న మాట దేవుని మీద నిబంధన కలిగి ఉన్నారు. కాబట్టే దేవుడు వారికి ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ ఘనతను, ఆ ప్రభావము చూడగలుగుతారు. సకంలో వస్తే పొందుకుంటారా? భోజనాల్లో వెళ్ళండి. భోజనాలు స్టార్ట్ అయిపోయిన తర్వాత అన్నీ ఒక రౌండ్ 2 రౌండ్లు అయిపోయిన తర్వాత మధ్యలో ఆకేయండి అని అంటే అన్నీ సంపూర్ణంగా రావు, సకంలో వస్తారా? సంపూర్ణ సిద్ధి కలిగి ఉండాలి దేవుడి సన్నిధిలో. ఇక్కడ వాక్యం చెప్తున్న మాట అదే. ఆరాధించేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఆరాధించాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనము, అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరి దినము వరకు ఇదిగో వారు విగ్రహములను ఆరాధించారు. కానీ గమనించండి, అందరిలో ఈ జ్ఞానం లేదు. కొన్ని దినాలు, కొన్ని పరిస్థితులు ఏం ఆరాధించారంటే లోకములో ధనాన్ని విగ్రహంగా పెట్టుకొని, తిండిని విగ్రహంగా పెట్టుకొని, ఐవిక విచారాలు విగ్రహంగా పెట్టుకొని, తమ హృదయములో చాలా జాగ్రత్తగా ఆరాధించటం కాదు. ఖచ్చితంగా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలి. అప్పుడు నీకు సంపూర్ణ సిద్ధి కలిగి మనసుకు నీవు దేవుడి సన్నిధిలో నిబంధన చేసుకోగలిగితే ఆరాధికుడు ఆరాధించటానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకటి, ఆరాధించేటువంటి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, అది లేదు కాబట్టి 6లోకి వచ్చేలకే శాపాస్పదముగా ఉన్నారు. ఇర్మియా చెప్పిన మాట. కాబట్టి ఆదివారం ఆరాధన ఒక పండుగ దినముగా నీవు దేవుని సన్నిధిలో పాటించి నీవు అనుసరించాలి. 2, దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, ఇదిగో నపుంసకుడు యెరూషలేములో ఆరాధించే స్థలం ఉందన్నాడు. అంటే దేవుని మందిరము, ఆరాధించే స్థలమునకు నీవు, నీ కుటుంబము అక్కడ ఉండాలని తెలియచేస్తున్న మాట. నీవు ఉండటమే కాదు, హెబ్రీ రాసినటువంటి గ్రంథములో చూడండి, ఇదిగో నీవు సంపూర్ణ సిద్ధి కలిగినటువంటి ఆరాధన నీలో ఉండాలి. ప్రకటన గ్రంథములో నీవు అలాగ సంపూర్ణ సిద్ధి కలిగి ఉంటే నీకు శక్తి కలుగుద్ది, జ్ఞానము కలుగుద్ది, ఇదిగో ఐశ్వర్యము కలుగుద్ది, ఘనత కలుగుద్దని అక్కడ చెబుతున్న మాట. కాబట్టి ఇక్కడ చివరి మాటల్లో కూడా మీరు గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు తెలియని ఆరాధన చేసుకుంటూ వచ్చారు. సగం భక్తి. ముందు ఆదివారం ప్రారంభం నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. టైం అంటే టైం ప్రకారంగా అక్కడ ఉండు, టైం ప్రకారముగా ఉండి అక్కడికి వచ్చి దేవుడి మీద నువ్వు ఆనుకొని జీవించు. కొంతమంది చూడండి, వీళ్ళ ముఖం చూస్తానికి వస్తుంటారు. ఇక చూడండి, ఆరాధన జరిగే టైంలో కొంతమంది చూస్తే ఇక ఫోన్ పట్టుకొని తిరుగుతుంటారు. కాదు, ఫోన్ సైలెంట్, ఫోన్ ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ వేసే, లేకపోతే సైలెంట్లో పెట్టే. దేవుని మనసుపూర్వకంగా ఆరాధన చేస్తే అప్పుడు ఆయన ప్రభావము నీలోనికి వచ్చి ఉంటుంది. ఆయన నీ ప్రార్థన, నీ ఆరాధన అంతా కూడా ప్రతిఫలం ఇస్తాడు. ఆరాధన అంటే నిలవబడి వర్షిప్ చేయటం కాదండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు సంపూర్ణ సిద్ధి కలిగి ఉండాలి. అప్పుడు నీ ప్రార్థనకి ప్రతిఫలం, నీ ఆరాధనకి జవాబు, నీ వెళ్ళిన ప్రయాసకు తగిన ప్రతిఫలం దేవుడిని కలుగు చేయను గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అలాగున ఇప్పటి వరకు వారంలో 1 రోజు 2 రోజులు వెళ్ళే నీవు క్రమముగా ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిలో ఆరాధించాల్సిన స్థలం యెరూషలేములో ఉంది. దేవుని మందిరములో నువ్వు దేవునితో నిబంధన కలిగి ఉండు. ప్రభు నీకున్న ప్రతి ఒక్కటి కూడా ఆయన చెయ్యకపోతే నువ్వు దేవుని సన్నిధిలో, అప్పుడు ప్రభు సన్నిధిలో నువ్వు అడుగు, ఖచ్చితంగా జరుగుతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని
అలాగ నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృప దయా సంకల్పమును బట్టి ఇప్పటి వరకు ఆరాధించేటువంటి స్థితి ఎలా ఉండాలి, అది ఒక పండుగ దినముగా దేవా మీ సన్నిధిలో పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మీకు లోబడి సంపూర్ణ సిద్ధి కలిగి ప్రభు మీరు చెప్పిన ప్రతి మాటను క్రమముగా ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధిలో భయభక్తులు కలిగి నడుచుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేసి అట్టి రీతి ఆరాధన నీకు ఇంపైన సుహాసనని వాక్యం చెప్తున్న ప్రకారం అట్టి జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయము. మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.